యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. లక్ష్మి, పాలెవరు తెమ్మన్నారు? స్మైలీ అమ్మగారమ్మా. నేనిస్తాను, ఇలా ఇవ్వు. ఏంటి, పాల గ్లాస్ నువ్వు తీసుకొచ్చావు? ఓహో, తమరికి అసలు కార్యం ఎలాగూ లేదు కదా. కనీసం ఇలాగైనా నీ కల సాకారం అవుతుందని తృప్తి పడుతున్నావు అనమాట, అంతే కదా? కాదు, కట్టుకున్న ఏ ఆడది చేయకూడని పని నువ్వు చేయబోతున్నావు. వద్దు అని చివరిసారిగా హెచ్చరించడానికి వచ్చాను. ఎవరో చేయమన్నారు అని ఏది పడితే అది చేయటం మంచిది కాదు స్మైలీ. డెసిషన్ ఇప్పటికైనా మార్చుకో. వాళ్ళెవరు చెప్పు. వాళ్ళ వల్ల నీకు ఏ ముప్పు వాటిల్లదు. నా మాట విను స్మైలీ, ప్లీజ్. కాదు కూడదు అని అంత ఈజీగా రూమ్లో అడుగు పెడితే ఊరుకుంటాననుకుంటున్నావేమో. అక్కడ కూడా నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను. ఏంటి, ఏదో ప్రశాంతంగా ఉండనివ్వను అంటున్నావు? అయినా ఆ చేతిలో పాల గ్లాస్ ఏంటి? అసలు నిన్నెవరు తీసుకురమ్మన్నారు దీన్ని? తనకెవరు పని చెప్తారు పిన్ని? ఈ ఇంట్లో తనని ఎవరూ పట్టించుకోరు. ఇన్ ఫ్యూచర్ ఇలాంటి సందర్భం తనకి ఎప్పటికీ రాదు. సో ఏముంది, ఇలా పాల గ్లాస్ ని తీసుకొచ్చి అదే పండగ అని తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాపం, ఫీల్ అవనివ్వండి పిన్ని. ఏ మాత్రం దానికైనా నోచుకోకపోతే ఎలా? పాపం, తను సంతోషంగా గదిలోకి వెళ్లాల్సిన సమయంలో ఇక్కడ నీకేం పని? ఎందుకొచ్చావు? అది కాదత్తయ్య, ఒక్కసారి నా మాట వినండి. అత్తయ్య ఏంటి? ఎవరు నీకు అత్తయ్య? నన్ను అత్తయ్య అనే అర్హత నీకు లేదు. ఈ ఇంటి పరువు తీయడానికి వచ్చిన దానివి. అసలు నీకు ఈ ఇంటితో ఏ సంబంధమూ లేదు. అలాంటిది నీకు నేనెలా అత్తయ్యనవుతాను? అమ్మ స్మైలీ, నువ్వివేవీ పట్టించుకోకు. నువ్వు ఈ ఇంటి కోడలివి, ఈ గడప గౌరవానివి. పదమ్మా. ఆనంద్కి చెప్పాల్సినవన్నీ చెప్పేసి వస్తున్నావా? నిన్ను చూస్తుంటే చెప్పకూడనివి కూడా చెప్పేసి వస్తున్నట్టున్నావే. చెప్పకూడనివేంటే? దాన్ని విరాస్తో ఎలా కలపాలి, వాళ్ల కాపురాన్ని ఎలా నిలపాలి, ఇలాంటి పనికి మాలిన మాటలు అని. నీ పనికి మాలిన బుర్రలో ఏది పాజిటివ్గా ఉండదు గాని నీతో నాకెందుకు చెప్పు? ఏదో నా మనవడికి చెప్పుకోవాల్సింది చెప్పాను, అయినా నీకెందుకు చెప్పుకోవాలే నేను? సరే సరే అమ్మా స్మైలీ, నువ్వు వెళ్ళు. స్మైలీ, కోడలిగా ఈ ఇంటి పరువు ప్రతిష్టలే ఎప్పటికీ నువ్వు మోయాల్సిన అమూల్యమైన బరువు బాధ్యతలమ్మా. వాటిని భద్రంగా కాపాడు, రేపటి తరానికి అందించు. త్వరలోనే వారసుణ్ణి ఇంటికి ఆహ్వానించు. గదిలోకి వెళ్ళగానే ముందు గడి పెట్టుకో. మర్చిపోయి అలాగే మీ ఆయన కౌగిట్లో వాలిపోయావు. సిగ్గులేదు. చాలు చాలు అమ్మా స్మైలీ, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. గురించి మాట్లాడాలి. వీటన్నిటికన్నా ముందు మనం ఈ గదిలో మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
ఇద్దరం ఒకింట్లో ఉన్నామే కానీ మనసు విప్పి మాట్లాడుకున్నదే లేదు. పర్లేదులే, మాటలకి సందర్భం ఇది అవునో కాదో తెలీదు కానీ 2 జీవితాలు ఒకటిగా ప్రయాణించే తొలి స్థానం ఇదే. ఇద్దరి మనోభావాలు తక్కువైనా ఎక్కువైనా ఏంటి మాటల్లో ఏదో తేడా ఉంది. అది కాని మైండ్కి మాడట్లేదు కదా, జాగ్రత్తగా ఉండాలి. దేని గురించి మాట్లాడుతున్నారు ఆనంద్ గారు? మనిద్దరం ఒకసారి ఒక మాట అనుకున్నాం, గుర్తుందా? ఏ మాట అండి? విరాట్ చైత్రల గురించి. వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. జీవితాంతం వాళ్ళు సంతోషంగా ఉండేలా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ టైంలో వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవడం కరెక్టే అంటారా? ఏదైనా మనం అనుకోవటంలోనే ఉంటుంది స్మైలీ. ఇది వాళ్ళ విషయమే కావచ్చు, కానీ వాళ్ళిద్దరి బాధ్యత మన మీదే ఆధారపడి ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా. మీ బాధ్యతే నా బాధ్యత. ఈ మాట ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణమే నా నరనరాల్లోకి చేరిపోయింది. ఈ క్షణం మాట్లాడుకునే కొన్ని మాటలకైనా కట్టుబడి ఉండాలని అన్నారు కదా. మీ ప్రతి మాటకి నేను కట్టుబడి ఉంటాను. ఏ మాటను మర్చిపోను. ఈ సమయంలో కూడా పెళ్ళాం కన్నా వాళ్ళిద్దరి జీవితమే నీకు కావాల్సి వచ్చిందా? ఇది మర్చిపోను. ప్రతి మాట గుర్తుంచుకొని మరి అన్నింటినీ స్మాష్ చేసేస్తా. కన్నయ్య, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేను నిన్ను ఆపితేనైనా నీతో కలిసి ఏదో ఒక ప్రయత్నం చేసి ఈ స్మైలీ అరాచకాన్ని అడ్డుకోవాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదే. పాపం ఆనంద్ గారి జీవితాన్ని తనేం చేస్తుందోనని నాకు భయంగా ఉంది. అరే, వాట్ హ్యాపెన్? ఏదో ముఖ్యమైన విషయం అని పిలిపించి ఇలా మీరే టెన్షన్ పడుతున్నారేంటి? ఏం జరిగింది? సార్, ఇది ఒకసారి చూడండి సార్. The idol of the god is not a gold metal. After testing, it was found to be completely gold-plated brass. The idol was fake, not an original. ఏంటిది? మీ ఇంట్లో పూజ తర్వాత మీరు అప్పగించిన స్వామివారి విగ్రహం ఒరిజినల్ కాదు సార్. ఎవరో దాన్ని మార్చేశారు సార్. ఎప్పట్లాగే ఫార్మాలిటీగా చేసిన టెస్ట్లో విగ్రహం డూప్లికేట్ అని తేలింది సార్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు ఏం మాట్లాడుతున్నారు? విగ్రహం డూప్లికేట్ ఎలా అవుతుంది? మోస్ట్లీ టెస్ట్ చేయడంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. లేదు సార్, టెస్టింగ్లో పొరపాటు జరిగే ఛాన్సే లేదు. రిపోర్ట్ అబద్ధం చెప్పదు సార్. 100% అది డూప్లికేట్ విగ్రహమే. ఆ రోజు మీ ఇంట్లో పూజకు ముందే విగ్రహం మాయమైపోయింది. ఆ తర్వాత మళ్ళీ దొరికిందని కలెక్టర్ గారు చెప్పారు. కానీ మాయమైంది ఒరిజినల్ విగ్రహం సార్. దొరికింది డూప్లికేట్ విగ్రహం. రిపోర్ట్ చూసి ఒక్కసారిగా నా మైండ్ పనిచేయలేదు సార్. ఈ రిపోర్ట్ ముందుగా నేను చూశాను కాబట్టి ప్రస్తుతానికి ఓకే అయినా రిపోర్టు బయటికి రాదని గ్యారంటీ లేదు సార్. ఐడల్ని తీసుకురావడం నుండి తిరిగి అదే చోటుకి చేర్చే వరకు
పూర్తి బాధ్యత నా మీదే ఉంటుంది సార్. ఇప్పుడు ఐడల్ని ఎవరో మార్చేశారని తెలిస్తే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది సార్. సార్, ఇక నా జీవితం మాత్రమే కాదు సార్, విషయం బయటకు వచ్చిందంటే న్యూస్ ఛానల్ ఊరుకోవు సార్. మీ కుటుంబం పరువు ప్రతిష్టను కూడా రోడ్డుకి లాగేస్తారు సార్. ఇదంతా మీ ఫ్యామిలీ వాళ్లే కావాలని చేశారని ఇష్టం వచ్చినట్టు న్యూస్ స్ప్రెడ్ చేస్తారు సార్. ఇదంతా తలుచుకోవడానికే చాలా కష్టంగా ఉంది సార్. ఈ సమస్య నుండి నేనెలా బయటపడాలో, ఈ విషయం బయటకొస్తే మీ ఫ్యామిలీకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో అని నాకు అర్థం కావట్లేదు సార్. సార్, ఖచ్చితంగా ఎవరో ఇది ప్లాన్ ప్రకారమే చేసుంటారు సార్. పైగా బయట వ్యక్తుల వల్ల ఇంత పక్కాగా ప్లాన్ వర్కౌట్ చేయడం కుదరని పని సార్. మీ దగ్గర వాళ్ళ సాయంతోనే ఇది జరిగి ఉండాలి సార్. మన వ్రతం చేసే స్వామివారి విగ్రహం గురించి అందరికీ తెలుసు. ఈ పని నువ్వే చేసావు కదా. నువ్వే ఏం చేయాలని మా ఇంటి గడపలో అడుగు పెట్టావో ఇప్పుడు అదే చేస్తున్నావు. నా కుటుంబాన్ని టార్గెట్ చేసావు. అందరినీ రోడ్డుకి లాగాలని ప్లాన్ చేస్తున్నావు. చైత్ర, నీ వల్లే కదా తను నా ఇంట్లో అడుగు పెట్టింది. ఎందుకు ఇలా చేశావు? సార్, ఈ రిపోర్ట్ని డిపార్ట్మెంట్ హెడ్కి 15 రోజుల్లో అందజేయాలి సార్. లేదంటే ఏదో తప్పు జరిగిందని అనుమానం వస్తుంది. వన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అయిందంటే విషయం మన చేయి దాటిపోతుంది సార్. ఈ రిపోర్ట్ని డిపార్ట్మెంట్ హెడ్కి చేరకుండా ఎన్ని రోజులు ఆపగలరు? ఇన్ని రోజులని నేను చెప్పలేను సార్. చాలా తక్కువ టైం మాత్రమే ఉంటుంది. సరే, మ్యాక్సిమం ట్రై చేయండి. ఆ విగ్రహం ఎక్కడుందో నేనే కనిపెడతాను. మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఈ పని ఎవరు చేశారో, ఎందుకు చేశారో అందరి లెక్కలు నేనే తేలుస్తాను. అండ్ మీ ఉద్యోగానికి మీకు ఏ ప్రాబ్లం రానివ్వను. ఇట్స్ ఎ ప్రామిస్. కానీ ఈ విషయం మాత్రం మీ మనసులోనే దాచుకోండి ప్లీజ్. ఓకే సార్, డెఫినెట్లీ. బలంగా ఉండాలి. ఇదిగో ఈ అరుదైన అందమైన జీవితాన్ని స్మైలీ నా భార్యతో నేను పంచుకోవాలని మనసారా కోరుకున్నాను. నీ జీవితాన్ని నువ్వెంత అందంగా ఊహించుకున్నావు. ఫైనల్గా నేను డిజైన్ చేసినట్టే నువ్వు బతకాలి. అలాగే బతుకుతావు.
స్మైలీ, ఉమ్. ఏంటి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవా? మీ మాటలు వింటూ అందులోనే మన జీవితాన్ని ఊహించుకుంటున్నాను. పాలు చల్లారిపోతున్నాయి. తొలి రాత్రి మురిపాల కన్నా ముందు ఈ పాలని పంచుకోవాలి. ఏ పాలనైనా వేడి చల్లారకుండా పంచుకుంటేనే మంచిదని ఒక బుక్లో చదివాను. రియలీ? తాగండి. పంచుకున్న ఈ పాలలాగే మనిద్దరి జీవితం కూడా స్వచ్ఛంగా ఉండాలి స్మైలీ. మోసం లేని ప్రేమ మన మధ్య ఉంటుందని నేను మాటిస్తున్నాను స్మైలీ. ఇట్స్ మై ప్రామిస్. ఆనంద్ గారు, మీ మాటలు మత్తుగా ఉన్నాయో లేక నాకే మత్తుగా అనిపిస్తుందో నాకేం అర్థం కావడం లేదు ఆనంద్ గారు. నాకు అలాగే అనిపిస్తుంది స్మైలీ. ఆవలింతలు వచ్చేస్తున్నాయి. నాకు నిద్ర వస్తుంది ఆనంద్ గారు. భర్త పక్కన సంతోషంగా గడపాల్సిన టైంలో భగవంతుడి పాదాల దగ్గర ఇలా బాధపడుతూ కూర్చున్నావమ్మా. ఈ చిన్నోడి మనసు ఎప్పుడు మారుతుందో, వీళ్ళిద్దరూ సంతోషంగా ఎప్పుడు ఒకటవుతారు. కృష్ణయ్య, అంతా నీ దయ తండ్రి. చిన్నోడా, చిన్నోడా, నాన్నా, ఒరేయ్, చిన్నోడా, 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 ఏంట్రా తాగొచ్చావా? అసలు ఈ మధ్య లేదు కదరా. మళ్ళీ ఏం కష్టాలు వచ్చాయిరా నీకు తాగి రావడానికి? తాగాల్సి వచ్చింది. పరిస్థితులు మన చేయి దాడితే మనసుని మందు తప్ప ఎంత మంది వచ్చినా కంట్రోల్ చేయలేరు. పరిస్థితులేంటి, చేయి దాటిపోవడం ఏంటి? ఏమైందిరా చిన్నోడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా నాన్న? బాధ అంతకు మించి ఏమీ లేదు. తాగిన మందుది ఏ తప్పు లేదు బామ్మ, ప్రామిస్. తాగిన మందుది ఏ తప్పు లేదు, ఓన్లీ ప్రాబ్లమ్స్. నాకు ప్రాబ్లమ్స్ అలవాట్లేదు కదా, హేకేసింది. తాగింది ఇంతే. ఓ సారీ, ఓకే, ఒక బాటిల్.
అది సరే బామ్మ, అన్నయ్యని గదిలోకి పంపించారా? లేకపోతే నీలాగా తాగి రమ్మని పంపించామనుకున్నావా? పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చెయ్యాలి. ఆ బాధ్యత వాడికుంది. వాడు నీలా కాదు. నా అలాగంట. బామ్మ, నువ్వు జుట్టుకి రంగేసుకున్నట్టే నేను మనసుకి రంగేసుకుని బ్రతుకుతున్నాను. అలానే ముందు వెనక ఆలోచించకుండా అన్నీ బయటికి చెప్పే ధైర్యం కూడా లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఎలా ఉంటున్నానో ఏం చేస్తున్నానో అర్థం కాకుండానే బ్రతికేస్తున్నాను. అనా సారీ, నువ్వు నన్ను జీవితంలో క్షమించలేని పాపం చేశాను.